మన దేశంలో ఉంటారు, మనమిచ్చే శాలరీ తీసుకుంటారు. కాశ్మీర్ వివాదంలో మన దేశానికి వ్యతిరేకంగా రిపోర్టులు ఇస్తారు. పైగా జీతాలు సరిపోవడం లేదని మనల్నే దబాయిస్తారు. వీరంతా ఎవరో కాదు, యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వ్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సభ్యులు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో వీళ్ళ తర్వాతే ఎవరైనా. అందుకే కాశ్మీర్లో వీళ్ళ దుకాణం బంద్ చేయించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలోనే UNMOGIP ఆఫీసును మూసివేయడానికి మోడీ సర్కార్ చర్యలు తీసుకుందన్న చర్చ జరుగుతోంది. 77 ఏళ్లుగా మీరు అందించిన సేవలు ఇక చాలు, ఇక బయలుదేరమని తేల్చి చెప్పిందన్నది వైరల్ అవుతున్న వార్త. ఇంతకు కాశ్మీర్లో UN సభ్యులు చేసిన నిర్వాకాలేంటి? 77 ఏళ్ల తర్వాత UN కార్యాలయాన్ని నిజంగా షట్ డౌన్ చేశారా? కశ్మీర్ వివాదం, ఐక్యరాజ్య సమితికి షాక్ ఇచ్చిన ఇండియా. శ్రీనగర్లో UN కార్యాలయాన్ని షట్ డౌన్ చేసిన సర్కార్. కాశ్మీర్ కేరాఫ్గా ఐక్యరాజ్య సమితి టీం చేసిన నిర్వాకాలేంటి? యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ భారత్ మధ్య సైనిక ఘర్షణపై పర్యవేక్షణ కోసం ఏర్పాటైన బృందం. దీని లక్ష్యమేంటో తెలుసా? ఇరు దేశాల మధ్య ఘర్షణలకు సంబంధించిన నివేదికలు ఐక్యరాజ్య సమితికి అందించడం. కానీ 76 ఏళ్లుగా ఈ గ్రూప్ చేసిన నిర్వాకాలు మాత్రం వేరే. మన దేశంలో ఉంటూ మనపైన కుట్రలు చేశారు. మనకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేశారు. ఎంత చేసి కూడా భారత ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదని 2 ఏళ్ల క్రితమే మెమొరాండం ఇచ్చారు. ఇక్కడే శ్రీనగర్లోని UN ఆఫీసును బంద్ చేయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. 2 ఏళ్ల క్రితమే కశ్మీర్లో UNMOGIP దుకాణం మోయించారన్న వార్తలు బయటకొచ్చాయి. అయితే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు లేదు. కట్ చేస్తే పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ మరోసారి సోషల్ మీడియా వేదికగా UNMOGIP కార్యాలయాన్ని బంద్ చేయించారన్న చర్చ జోరందుకుంది. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పరిశీలక బృందం. దీని ముఖ్య ఉద్దేశం భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణలను పర్యవేక్షిస్తూ నిత్యం నివేదికలివ్వడం. 1948లో నెహ్రూ కశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి అప్పజెప్పడం వల్ల ఇది ఏర్పాటైంది. ఈ టీంకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి జీతభత్యాలతో సకల సదుపాయాలు ఏర్పాటు చేసింది. కానీ వీళ్లు చేసింది మాత్రం వేరే. కశ్మీర్లో ఉంటూ భారత్ నుంచి కశ్మీర్ వేరు చేసే ప్రయత్నం చేశారు. కశ్మీర్ వివాదాన్ని చల్లార్చాల్సిన బాధ్యతలో ఉండి ఈ వివాదంలోకి చైనాను లాగారు. జమ్మూ కశ్మీర్ సమస్య అనేది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నదే కాకుండా చైనాకి కూడా ఈ సమస్యలో భాగం ఉందని గతంలో ఐక్యరాజ్య సమితికి నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా తమ కార్యకలాపాలకు భారత్తో సహా చైనా కూడా అడ్డంకులు కల్పిస్తోందని ఈ బృందం ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టినట్టు తమకిస్తున్న శాలరీలు సరిపోవడం లేదని, ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరుతూ 2 ఏళ్ల క్రితమే మోడీ సర్కార్కి ఐక్యరాజ్య సమితికి మెమొరాండం ఇచ్చింది. ఈ పరిణామాలే భారతీయులు ఆగ్రహానికి కారణమయ్యాయి. మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మనకు వ్యతిరేకంగా నివేదికలిస్తున్న వారికి మనం జీతభత్యాలు ఇవ్వడమేంటి, ఆ శాలరీలు సరిపోవడం లేదని మనల్ని దబాయించడమేంటి అంటూ భారతీయులు మండిపడ్డారు. కశ్మీర్ వివాదంలో ఐక్యరాజ్య సమితి చేసిందేమీ లేదని యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ బృందాన్ని కూడా సాగనంపాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే నెట్టింట UN బృందాన్ని కశ్మీర్ నుంచి గెంటేయాలని మోడీ సర్కారు డిసైడ్ అయినట్లు చర్చ జరుగుతోంది. ఇంతియాజ్ మహమూద్ చేసిన సుదీర్ఘ పోస్టులో పలు వివరాలు రాసుకొచ్చారు. ఆ వివరాల ప్రకారం ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందంలో పనిచేస్తున్న 40 మంది వీసాలను మోడీ సర్కారు రద్దు చేసింది. 10 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. వాస్తవానికి ఈ పరిశీలక బృందానికి జీతాలు ఐక్యరాజ్య సమితి బడ్జెట్ నుంచి వస్తాయి. భారత్ ఎందుకు అదనంగా ఈ 40 మంది బృందానికి జీతాలు ఇస్తుందన్న ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం లేదు. ఈ బృందానికి హెడ్ క్వార్టర్స్ 2 చోట్ల ఉన్నాయి. ఒకటి శ్రీనగర్లోని గుప్కార్ రోడ్లో, రెండోది ఇస్లామాబాద్లో. ఈ 2 కార్యాలయాలు కూడా భారత్ పాకిస్తాన్ నిర్మించినవే. ఇక 40 మంది బృందానికి విలాసవంతమైన ఇళ్లు, వాహనాలు, పనివాళ్లు, ఇలా చాలా సదుపాయాలను భారత ప్రభుత్వమే భరిస్తుంది. ఇవి కాకుండా ఇతర అలవెన్సుల పేరుతో భారీగా ఖర్చవుతోంది.
ఇంత ఖర్చు పెట్టి ఇన్ని సదుపాయాలు కల్పిస్తే ఈ బృందం ఏం చేస్తుందో తెలుసా? జస్ట్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఏం జరుగుతుందో ఐక్యరాజ్య భద్రతా సమితికి నివేదిక ఇస్తూ ఉంటుంది. అయితే ఇది బయటి ప్రపంచానికి తెలిసింది. బయటి ప్రపంచానికి తెలియంది మరొకటి ఉంది. ఈ బృందం నివేదికలు అందించేది ఐక్యరాజ్య సమితికి మాత్రమే కాదు, అగ్రరాజ్యం అమెరికాకు కూడా. వీళ్ళు ఎప్పటికప్పుడు అమెరికాకు కీలక సమాచారం చేరవేస్తూ వస్తున్నట్టు నివేదికలు తేల్చాయి. ఈ బృందం నివేదికలతో 77 ఏళ్లుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలాంటి చర్య తీసుకోకుండా చోద్యం చూస్తోంది. ఇలాంటి పరిశీలక బృందాలని మన దేశంలో ఎందుకు ఉంచినట్లు? ప్రభుత్వాలు మీ పరిశీలక బృందాలతో పనిలేదు, వెంటనే తీసేయండి అని ఎందుకు చెప్పలేకపోయాయి అనేవి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. 1971 బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా భారత సైన్యం కదలికల్ని అమెరికాకు చేరవేసింది ఈ పరిశీలక బృందమే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అప్పట్లో ఇప్పుడున్నటువంటి హై రిజల్యూషన్ ఫోటోలు తీసే ఉపగ్రహాలు అమెరికా వద్ద లేవు. ఈ పరిశీలక బృందం అందిస్తూ వచ్చిన సమాచారమే కీలక పాత్ర పోషించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ బృందం లక్ష్యం కశ్మీర్ సమస్యపై నివేదికలివ్వడమే అయినా వారి పనితీరు మాత్రం కశ్మీర్ సమస్యను జటిలం చేయడమే అన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొద్ది భాగాన్ని పాకిస్తాన్ చైనాకి అప్పగించింది. కానీ ఇండియా పాక్కు మాత్రమే సంబంధించిన కశ్మీర్ ఇష్యూలోకి చైనాను ఎందుకు తెచ్చినట్టు? వాస్తవానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటే అప్పుడు పాకిస్తాన్ చైనాకి దానం చేసిన భూమి కూడా టెక్నికల్ గా మన అధీనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు చైనా ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న దానిని బట్టి ఇండియా ప్రతిస్పందన ఉంటుంది. అంతేకాని సమస్య భారత్ పాక్ మధ్య అయితే చైనాను పార్టీగా చేయడంలో పరిశీలక బృందం వ్యూహం ఏంటి అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఓవరాల్ గా వీళ్ల ఉద్దేశం కశ్మీర్ అంశాన్ని మరింత జటిలం చేయడమే. ఇందులో భాగంగానే కశ్మీర్ సమస్యలోకి చైనాను కూడా ఇంకో పార్టీగా చేర్చారు. ఇలాంటి వారిని గెంటేయడంలో ఏ తప్పు లేదు. ఆ పని చేయకపోతేనే తప్పంతా. ఇంతియాజ్ మహమ్మద్ చెప్పినట్టు యుఎన్ పరిశీలక బృందాన్ని శ్రీనగర్ నుంచి గెంటేయడం నిజమే అయితే అంతకు మించిన శుభవార్త ఏదీ ఉండదు.